మన ఛానల్లో ఫస్ట్ ఎవర్ ఆటోమొబైల్ రివ్యూ. India's first ever 7-seater electrical vehicle. ఎంత స్మూత్ ఉంది అంటే ఎంత ట్రాఫిక్ లో ఉన్నా గానీ హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీ ఎస్యూవీ కావాలి అనుకుంటే ఎలక్ట్రిక్ లో మనకి చాయిస్ అయితే ప్రెసెంట్ ఇదే ఉంది. కంప్లీట్ లుక్ అయితే సాలిడ్ ఉంది. హలో వ్యూవర్స్, మన ఛానల్లో ఫస్ట్ ఎవర్ ఆటోమొబైల్ రివ్యూ. ఈ రోజు మనం చేయబోతున్నాము మహీంద్రా XCV 9S. దానికోసం మనం వచ్చాము కొండాపూర్ VVC మహీంద్రా మోటార్స్. This is XCV 9S vehicle. Complete electrical 7-seater, India's first ever 7-seater electrical vehicle. సో దీన్ని మనం ఈరోజు టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నాము. దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటో కంప్లీట్ గా తెలుసుకుందాం. చలో. సో వెహికల్ నడుపుతుంటే నేను హైదరాబాద్ ట్రాఫిక్ లోనే నడుపుతున్నాను, గల్లీలలోంచి వెళ్తున్నాను. 7-seater నడుపుతున్న ఫీలింగ్ అయితే లేదు అసలు. ఎంత స్మూత్ ఉంది అంటే ఎంత ట్రాఫిక్ లో ఉన్నా గానీ హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంత పెద్ద వెహికల్ తీసుకొని వెళ్తున్నాం అనే ఫీల్ అయితే లేదు. జస్ట్ అలా ఎలాంటి స్ట్రెస్ లేకుండా నార్మల్ గా వెళ్ళిపోతుంది స్మూత్ గా. సో రేంజ్ వచ్చేసి ఇందులో మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. ప్యాక్ 1 లో వచ్చేసి 59 కిలోవాట్స్ అండ్ 79 కిలోవాట్స్ అవైలబుల్ ఉంటుంది. అండ్ మిడ్ వేరియంట్ ప్యాక్ 2 లో వచ్చేసి 70 అండ్ 79 అవైలబుల్ ఉంటుంది. అండ్ ప్యాక్ 3 లో వచ్చేసి కేవలం 79 కిలోవాట్స్ మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ రేంజ్ వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్యాక్ 1 వచ్చేసి 59 కిలోవాట్స్ బ్యాటరీ వచ్చేసి మనకి 521 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. అండ్ 79 వచ్చేసి 670 కిలోమీటర్స్ రేంజ్ అవైలబుల్ ఉంది. సో మనకి డ్రైవింగ్ డిపెండ్స్ ఆన్ డ్రైవ్. మనం ఎంత స్పీడ్ లో నడుపుతున్నాము, ఏసీ వేసుకున్నట్టు ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఆల్మోస్ట్ 50 to 60 ఈ స్పీడ్ లో మనం నడిపినాము అంటే ఈజీగా వాళ్ళు ఇచ్చిన దాన్ని అయితే రీచ్ అవుతాము. ఎప్పుడైతే మనం 100+ చేస్తామో అప్పుడు కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 20-30% అయితే తగ్గొచ్చు. ఇంటీరియర్ గురించి చెప్పాలంటే అసలు ఈ రేంజ్ వెహికల్ అంటే 19,95,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్కి వచ్చేసరికి 21 lakhs అవుతుండొచ్చు. బట్ 21 lakhs కూడా ప్యాక్ మంచి ఇంటీరియర్ ప్లస్ సేమ్ వెహికల్ మీరు ప్యాక్స్ పెరుగుతున్నా వచ్చి ఇంకొంచెం ఫీచర్స్ పెరుగుతూ ఉంటాయి మనకి. ఎప్పుడైతే మనం బేస్ వేరియంట్ తీసుకున్నా కానీ ఈ స్క్రీన్ అయితే ఉందో ఇన్ఫోటైన్మెంట్, డ్రైవర్ది ఇన్ఫోటైన్మెంట్ అండ్ ప్యాసింజర్ వెహికల్ స్క్రీన్ ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. స్టీరింగ్ చూస్తున్నారు కదా, సో ఇంత స్మూత్ అండ్ సాఫ్ట్ అంటే నేను ఒక 1 ఫింగర్ తోటి కూడా మనం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందు చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది కదా, కొండాపూర్ ఏరియాలో ఉన్నాను కంప్లీట్గా. ఇప్పుడు ఎంత ట్రాఫిక్ ఉన్న ఏరియాలో కూడా జీరో నాయిస్ మనకి వెహికల్లోకి. మనం వెహికల్ నడిపించినప్పుడు కొంచెం పీస్ఫుల్గా నడిపేయాలనుకుంటాం కదా, ఇంత ట్రాఫిక్లో ఉన్నాను మనకి ఇంత సౌండ్ అనేది రావడం. ఇప్పుడు కొంచెం స్పీడ్ వెళ్దాం. వావ్, అసలు ఎలక్ట్రిక్ వెహికల్లో ఇంత స్పీడ్ ఇంత పవర్ ఇచ్చినారు సాలిడ్. అసలు ఒక 7-seater ఈవెన్ 9 కూడా సేమ్ పవర్ ఉంది. అచ్చా, ఇది అడాస్ ఆల్రెడీ తీసేసుకుంటుంది, ఎందుకంటే నాకు ముందు వెహికల్స్ ఉన్నా కానీ స్లో అయిపోతుంది. నేను ఎక్సలేటర్ ఇచ్చిన అడాస్ అనేది ట్రాఫిక్ని చూసి అదే కంట్రోల్ చేసేసుకుంటాను. అండ్ దీంట్లో ఏంటి అంటే టాప్ ఎండ్ వేరియంట్లో మనకి అడాస్ ప్లస్ ఉంటుంది. ప్లస్ ఆన్ చేసి పెట్టేస్తే లైన్స్ని కంట్రోల్ చేసుకుంటారు. ఇన్ కేస్ మనం ఇండికేటర్ వేసాం అనుకోండి, లెఫ్ట్ ఆర్ రైట్, మనకి ఏ లైన్కి వెళ్ళిపోవాలని అదే లైన్ క్రాస్ చేసుకుంటూ ఉంటుంది. మిడ్ వేరియంట్లో ఏంటంటే అడాస్ ఉంటుంది, బెస్ట్ స్టాప్ అండ్ చూసుకొని ఆగడానికి. సో టాప్ వేరియంట్లో అడాస్ ప్లస్లో అయితేనేమో మనకి లైన్ కంట్రోలింగ్ సిస్టమ్ అంతా కూడా అదే తీసుకుంటుంది. ఈవెన్ నేను వదిలేసినా కానీ అదే చూసుకుంటుంది అనమాట. సో ఇక్కడ కెమెరాస్ చూస్తారు కదా, ఈ కెమెరాస్ జస్ట్ మనం ఒక 30 క్రాస్ చేస్తాం అనుకోండి స్పీడ్ ఆఫ్ అయిపోతాయి. చూసారు కదా, జస్ట్ 25-30కి వచ్చామంటే కెమెరాస్ డ్యూ టు హెవీ స్పీడ్ అని చెప్పేసి ఆఫ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే మన వెహికల్ పక్క పొంటి లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ నుంచి వెహికల్స్ పాస్ అవుతూ ఉంటాయో మనకి ఆరెంజ్ కలర్ లైట్ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు లేవి వెహికల్స్ పాస్ అవ్వట్లేదు కదా, చూడండి అది ఇప్పుడు లేదు. రైట్, ఆ వెహికల్ వచ్చింది అనుకోండి మనకి అక్కడ ఈజీగా కనిపించేస్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ మనకి ఇక్కడ ముందులో కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏం వెహికల్స్ వస్తున్నాయి, రైట్ సైడ్లో ఏమన్నాయి. రైట్ సైడ్ ఇండికేటర్ వేస్తే రైట్ సైడ్ నుంచి ఏం పాస్ అవుతున్నాయి చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్లో ఏం వెహికల్స్ వస్తున్నాయి అని చూపిస్తుంది. సో వెహికల్ పవర్ ఎలా ఉందంటే ఎంత పెద్ద హిల్ స్టేషన్ అయినా ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు. సో
సో ఎలక్ట్రిక్ వెహికల్ హిల్ స్టేషన్లో వెళ్తుందా లేదా అనే డౌట్ అస్సలు పెట్టుకోవద్దు. సో ఎంబియంట్ లైటింగ్ చూడండి, మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు మనకి ఏ విధంగా లైటింగ్ కావాలి ఏంటి అనేది కూడా కంప్లీట్గా సెట్టింగ్స్లో ఉంటుంది. ఇక్కడ సెట్ చేసుకుని మనకి ఏం థింగ్ కావాలి, ఆరెంజ్ థింగ్ కావాలా, పింక్ థింగ్ కావాలా, లైట్ ఇలా కావాలా, కస్టమ్ కావాలంటే కూడా మనకి ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఇక్కడ వేవ్స్ అంటే కార్లో వెహికల్ యాప్స్లోకి వెళ్ళేసి ఆటో పార్కింగ్ ప్రెస్ చేసేస్తే ఆటో పార్క్ ఆప్షన్ కూడా వస్తుంది. మనం కార్ లోపల ఉండి పార్క్ చేయాలనుకుంటామా బయటికి వెళ్ళి చేయాలనుకుంటాం ఇవన్నీ చూపిస్తుంది. మోడ్స్ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి కంప్లీట్ రూఫ్ అయితే ఇచ్చారు, కంప్లీట్ పానోరమిక్ రూఫ్ అండ్ ఇది ఓపెనబుల్ కూడా. ఇవన్నీ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. లగ్జరీ కార్, లగ్జరీ ఫీల్ ఉండాలి. టాప్ ఎండ్కి వెళ్తే 30 lakhs, లోయర్ వేరియంట్ నుంచి 21 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మనకి 59 kilowatts బ్యాటరీ నుంచి 79 kilowatts బ్యాటరీ వరకు వస్తుంది. సో టాప్ వేరియంట్లో మనకైతే ఫీచర్స్ ఎన్ నెంబర్ ఉంటాయి. ఇది కంప్లీట్ ఈ కార్ చూస్తున్నారు, ఇది కంప్లీట్ టాప్ వేరియంట్. సో బేస్ వేరియంట్లో చిన్న చిన్న కార్ చూడడానికి ఇలాగనే ఉంటుంది, బేసిక్ చిన్న ఇంటీరియర్స్ అక్కడ ఇక్కడ కొన్ని చేంజెస్ ఉంటాయి. దాంతోపాటు ఫీచర్స్ కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పవర్ అవుట్పుట్ వచ్చేసి 228 నుండి 282 PS రిలీజ్ చేస్తుంది అండ్ టార్క్ వచ్చేసి 380 రిలీజ్ చేస్తుంది. స్పీడ్లో వెళ్ళాలనుకుంటే కూడా ఈ వెహికల్ మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఛార్జ్ కావడానికి 20% నుంచి 80% ఛార్జ్ అవ్వడానికి 175 kilowatt ఛార్జర్లో 20 minutes తీసుకుంటుంది. అదే రెసిడెన్స్ దాంట్లో అయితే కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటుంది. ఎప్పుడైతే కమర్షియల్ ఛార్జింగ్ పాయింట్లోకి వెళ్ళినప్పుడు మనకి ఈజీగా ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 207 mm ఉంటుంది. బూట్ స్పేస్ వచ్చేసి థర్డ్ రో మనం ఫోల్డ్ చేసినప్పుడు బ్యాక్ బూట్ ప్లస్ ట్రంక్ రెండు కలిపి 600 liters లో మనకి స్పేషియస్ ప్రకారంగా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో అదైతే 100% ఇబ్బంది అనేది అయితే లేదు కార్లో. ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్ ఎంత వరకు మనం కార్నర్ వరకు వెళ్ళొచ్చు అనేది ఇక్కడ మనం కంప్లీట్గా చూస్తున్నాం. సో ఒకసారి మనం రివర్స్ తీసుకుందాము. పై నుంచి 3D వ్యూ కావాలంటే ఏ వీల్ దగ్గర ఏముందని చూపిస్తుంది. 3D వ్యూలో మనం ఎంత క్లోజ్లో ఉన్నామని చూపిస్తుంది. ఇది కంప్లీట్గా ఇంగ్లో INGLO ప్లాట్ఫామ్ మీద బిల్డప్ చేసిన వెహికల్ ఇది. మహీంద్రా ఆల్ వెహికల్స్ అదే ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అవుతున్నాయి. సో కంప్లీట్ ఇక్కడైతే ఎంటర్టైన్మెంట్ గురించి కంప్లీట్ యాప్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఓకే, టచ్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది. సో ఇది ఆల్రెడీ డెమో వెహికల్ కాబట్టి మేబీ మల్టిపుల్ టైమ్స్ ప్రెస్ చేయడం వల్ల కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. బట్ కంపారిటివ్లీ అదర్ వెహికల్స్ ఇదైతే ఈజీగా ఆపరేటబుల్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి ప్లేలిస్ట్లో మన మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. ఎప్పుడైతే డ్రైవర్కి సమ్ మ్యూజిక్ వినాలనుకున్నప్పుడు వితౌట్ వీడియో, సో ఇక్కడ మొబైల్ కనెక్ట్ చేసేసుకొని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు దిస్ డిస్ప్లే, డిస్ప్లేలో మనకి అన్ని ఆప్షన్స్, క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్, ఫీచర్స్ చూసే కదా. మనం డోర్ తీయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది రెడ్ కలర్లో డ్రైవింగ్ సీట్లో ఉన్న అతను బయటకు వెళ్తున్నాడు అని చెప్పేసి. హర్మానీ స్పీకర్స్ ఉన్నాయి, 16 స్పీకర్స్ ఉన్నాయి ఇందులో. ఏసీ అయితే టాప్ నాచ్ ఉంది. సో ఏసీ అయితే చిల్లునే ఉంది, 23-25 పెట్టినా కానీ. సో మనకి ఎక్కడి వాళ్ళకి ఎలా కావాలనేది ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. సేమ్ లెఫ్ట్ ఉన్న వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఎలా ఉండాలి, రైట్ ఉన్న వాళ్ళకి రైట్ సైడ్ ఎలా. సో ప్రజెంట్ రేంజ్ వచ్చేసి మనకి 46% బ్యాటరీ అవైలబుల్ ఉంది. సో 171 kilometers వెళ్ళొచ్చు అని చెప్పేసి ఈ కండిషన్లో ఈ ఏసీ వేసుకొని మనం ఇప్పటిదాకా డ్రైవింగ్ చేసినాం కదా, దాన్ని ప్రిడిక్ట్ చేస్తూ ముందు జరిగిన దాన్ని ప్రిడిక్ట్ చేసుకుంటే ఎంతవరకు వెళ్తుంది అని చూపిస్తుంది. సో మనకు మెనూలోకి వచ్చేసినాం అనుకోండి. సో ఫోకస్ అంటే అఫ్కోర్స్ నార్మలే. సో డ్రైవింగ్ అసిస్ట్ కావాలంటే డ్రైవింగ్ అసిస్ట్ ఉంటుంది. ఇన్ కేస్ నైట్ టైం మనం ఫాగ్, ఎక్కడన్నా చలికాలంలో ఫాగ్ పడుతున్నప్పుడు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ డ్రైవింగ్ అసిస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నావిగేషన్ అఫ్కోర్స్ మనం మ్యాప్ పెట్టేసుకొని ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోవచ్చు. హారర్ వచ్చే సైడ్స్లో మనకి పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇట్ కమ్స్ మనకి బేసిక్ ఏంటంటే అన్ని కార్లలో మిడిల్లో ఇట్లా ప్రెస్ చేయడం అలవాటు కదా. సో ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ మాత్రం సైడ్ ఈజీగా ఉంది. మన మిడిల్కి వచ్చేసరికి కొంచెం హార్డ్ అనిపిస్తుంది. అనలిటిక్స్లో మనకి ఈ డీటెయిల్స్ వస్తాయి. ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, ఎన్ని అవర్స్ జర్నీ చేసాము, అండ్ ఎంత రేంజ్ ఇచ్చింది పర్ కిలోవాట్కి అనేది మనకి అనలిటిక్స్లో చూపిస్తుంది. సీటింగ్ కూడా డ్రైవర్ సీట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను దిగాలనుకుంటున్నాను, జస్ట్ డోర్ ఓపెన్ చేస్తే చాలు ఆ సీట్ ఆటోమేటిక్గా వెళ్తుంది. సో సిట్టింగ్ విషయానికి వస్తే కంప్లీట్ కంఫర్టబుల్. ఇక్కడ ప్యాసింజర్ కూడా సెట్టింగ్స్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనం ముందుకి వెనక్కి ఇట్లా సెట్ చేసుకోవచ్చు. సెకండ్ రోకి వెళ్ళిపోదాము. సెకండ్ రో అయితే మంచి స్పేషియస్ గానే ఉంది. సెకండ్ రోలో మనకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ముగ్గురు మాత్రం కంఫర్ట్ గా కూర్చోవచ్చు. అండ్ ఈ సీట్ ని కూడా మనం ఫ్రంట్ కి బ్యాక్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా. అండ్ సెకండ్ రోలో అయితే కంప్లీట్ కంఫర్ట్ ఉంది. ముగ్గురు మాత్రం కంఫర్ట్ గా కూర్చోవచ్చు. అండ్ డోర్ కంప్లీట్ ఫినిషింగ్ ఉంది, మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చాడు. లెదర్ టాప్ ఎండ్లో లెదర్ వేరియంట్ ఉంది. అండ్ లుక్ కూడా సాలిడ్ ఉంది. ఇంటీరియర్ది ఎక్కడ కూడా ఏదో యాడ్ చేసిండు అన్నట్టు కాకుండా నీట్గా ఇచ్చిండు. థర్డ్ రోకి వెళ్ళాలి అంటే మనం కంప్లీట్గా ఈ సీట్ మనం ఫోల్డ్ చేసేసేయచ్చు. థర్డ్ రో మాత్రం కంప్లీట్గా కిడ్స్కి కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడే వాళ్ళకి ఏసీ విండ్ ఇచ్చాడు, అడ్జస్టబుల్ ఇచ్చాడు, అండ్ ఛార్జింగ్ సాకెట్ 12 watts, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి మంచి స్పేస్ కూడా ఇచ్చాడు. అండ్ ఏసీ అడ్జస్టబుల్ చేసుకోవడానికి ఇది
ఎవ్రీథింగ్ ఈస్ కూల్. థర్డ్ రో కూడా బాగుంది. థర్డ్ రో వద్దనుకున్నప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసి బూట్ స్పేస్ కింద వాడేసుకోవచ్చు. 3 rows కూడా మంచి కంఫర్టే ఉన్నాయి. అండ్ ఇట్ కమ్స్ కిడ్స్ అనుకుంటే కిడ్స్, అడల్ట్స్ అంటే అడల్ట్స్. అండ్ ఛార్జింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేసిండు. ఇక్కడ మనం హై వోల్ట్ ఛార్జ్, నార్మల్ ఛార్జ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఏ మోడ్లో ఉంటే ఏం నడుస్తుంది అన్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాటరీ స్టాటస్ ఏంటి ఇక్కడ మనకు కనిపించేస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కంప్లీట్ 700 మనకు కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కంప్లీట్గా 700 ఎక్సెప్ట్ ఈ లోగో. ఎలక్ట్రిక్ వెహికల్స్కి న్యూ లోగో యాడ్ చేస్తుంది కాబట్టి. బూట్ స్పేస్ వితౌట్ సీట్స్ ఫోల్డింగ్ 100 liters అని చెప్పవచ్చు, అంతకన్నా ఎక్కువేం లేదు. బట్ ఓవరాల్గా మనం ఫోల్డ్ చేసుకుంటే మాత్రం 550, 560 వరకు 5 liters వచ్చేస్తుంది. కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ లోగో చాలా నీట్గా ఇచ్చింది. XEV9S ఎస్ని హైలైట్ చేస్తారు రెడ్ కలర్లో. అండ్ టైర్స్ అయితే అఫ్కోర్స్ అన్నింటిలో సేమ్ టైర్సే ఉన్నాయి. మంచి హైట్ ఉంది, 23.5 inches. అండ్ ఇంగ్లో లోగో ఇక్కడ ఎలక్ట్రిక్ ఆరిజిన్ అని చెప్పేసి ఇంగ్లో లోగో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నైట్ టైంలో మనకి ఇక్కడ కనిపించేది, ఎప్పుడైతే మనం వెల్కమ్ చేస్తుందో అక్కడ మహీంద్రా లోగో కింద వచ్చేస్తుంది. నైట్ టైం మనకి కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో అప్పుడు గుడ్ బై అని వస్తుంది. అదొక మంచి పార్ట్. ఇక ఫ్రంట్ వ్యూ వచ్చేసి మనకి కంప్లీట్గా ఫుల్ టైల్స్ లైట్స్ మనకి ఆన్ చేయగానే, వెహికల్ ఆన్ చేయగానే కనిపిస్తుంది. సో మనకి ఇక్కడే పార్కింగ్ లైట్స్, ఫాగ్ లైట్స్, హై బీమ్, లో బీమ్ అన్నీ ఇందులోనే డిజైన్ చేశారు. 9A ఉంది కదా, సేమ్ ఆ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా 9A, బ్యాక్ పార్ట్ అంతా కూడా 700 పార్ట్ కనిపిస్తుంది. కంప్లీట్ లుక్ అయితే సాలిడ్ ఉంది. అండ్ 520-degree కెమెరా మనకు ఫ్రంట్, బ్యాక్, కింద ఏముంది, పైన ఏముంది అన్నీ కూడా కనిపిస్తాయి మనకి ఇందులో. సో మనకి ఇక్కడ ట్రంక్లో కూడా 150 liters బూట్ స్పేస్ కూడా ఉంది. సో ఇక్కడ కూడా మనం ప్యాకింగ్స్ ఏమన్నా కావాల్సిన పెట్టుకోవచ్చు. మంచి ఇక్కడ వచ్చేసి ఇంకా లోపలికి వెళ్తే కూడా ఇంకొంచెం స్పేస్ కూడా ఉంది. సో ఇంకేమైనా చిన్న చిన్న సామాన్లు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇంకొకటి దీంట్లో ఫీచర్స్ అంటే ఆటో పార్కింగ్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం మనం వెహికల్ అక్కడి నుంచోనేసి కీ ప్రెస్ చేస్తే వెహికల్ కూడా మన దగ్గరికి వస్తుంది. అవి సెట్టింగ్స్లో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఒక ఫ్యామిలీ ఎస్యూవీ కావాలి అనుకుంటే ఎలక్ట్రిక్లో మనకి చాయిస్ అయితే ప్రజెంట్ ఇదే ఉంది. బట్ ఎన్ని వచ్చినా కానీ మహీంద్రా XEV9S సూపర్ ఉంది ప్రజెంట్ అయితే. కంఫర్ట్కి కంఫర్ట్, డ్రైవింగ్కి చాలా కంఫర్ట్ ఉంది. సో చూసారు కదా, ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విత్ 7-seater కంప్లీట్ ఫ్యామిలీ ఇండియన్ మేడ్ ఎస్యూవీ కావాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్లో మహీంద్రా XEV9S ఇస్ ద బెస్ట్ చాయిస్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సోషో ఫేర్స్. ఇప్పటి నుంచి మన ఛానల్లో కార్స్కి సంబంధించిన రివ్యూస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మహేష్ బొమ్మిశెట్టి.